Sometimes there's no one else who loves me like you used to. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. Sometimes we're not ourselves. There's no one I can turn to. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 చూడపోతే అర్జెంటుగా పార్ట్ 1 చూసి ఇది చూడండి. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. నాకు నైట్ 11:50కి ట్రైన్ ఉన్నది వేరే కాడికి. సో ఈ 12 అవర్స్ ఏం చేయాలని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే కొన్ని ప్లేసెస్ వచ్చినాయి. సో అందులో ఫస్ట్ ప్లేస్ నాకు దగ్గరగా ప్యాలెస్ ఉంది, బెంగళూరు ప్యాలెస్ అంట. నాకు ఎందుకో ఈ ప్యాలెస్లు మ్యూజియంలు అంతా ఇంట్రెస్ట్ తక్కువ, కానీ ఆడ చంద్రముఖి షూటింగ్ అయిందంట. అసలుకే నేను రజనీకాంత్ ఫ్యాన్. ఇక చూడపోతే ఎక్లానికి రైడ్ అయితే బుక్ చేసుకున్నా. ఇదే ఎంట్రన్స్. ఫస్ట్ ఎంట్రీ అవడంతో ఇక్కడనే టికెట్స్ ఇస్తారు. ఇప్పుడైతే లోపల వెళ్దాం. ఫారెన్స్కి అయితే 500, మన ఇండియన్స్కి అయితే 300. టికెట్ అయితే తీసుకున్నా. ఒక స్టిక్కర్ కూడా ఇచ్చిండు, అది లాస్ట్లో చూపిస్తా వీడియో. అండ్ ఓన్లీ 45 మినిట్స్ అంట. విన్నర్గా ఫొటోస్ వీడియోస్ అయితే పర్మిషన్ లేదు, పైన ఫుల్ సెక్యూరిటీ ఉండే. కానీ నేనే తెలియకుండా కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేసిన. ప్యాలెస్కి అయితే ఇతనే కింగ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి అండ్ ప్యాలెస్ హిస్టరీ గురించి అన్నీ ఫోటో ఫ్రేమ్స్ లెక్క అయితే పెట్టిళ్ళు. సో చూడండి. టికెట్ ఇచ్చినప్పుడు 45 మినిట్స్ నా అనుకున్నా, కానీ 50 మినిట్స్కి వచ్చేసాను బయటికి. అట్లుంటది మనతోని. ఇదే ప్యాలెస్ గార్డెన్. లోపల ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పిన కదా స్టిక్కర్ చూపిస్తా అని, అది ఇదే. సెక్యూరిటీ అన్న స్టిక్కర్ ఇచ్చి ఫోన్ కేసు వెనకాల పెట్టుకో అన్నాడు. ఇది నాకెందుకంటే పడేసిన స్టిక్కర్. టైం అయితే 2 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. ఏమో తిందామని అయితే వెళ్తున్నా. అన్నపూర్ణ హోటల్ అంట. చోలేక రేపిన సూపర్ ఉండే టేస్ట్. ఇక తినేసి పక్కనే రాజాజీ నగర్లో ఇస్కాన్ టెంపుల్ ఫేమస్ కదా, సో అటైతే వెళ్తున్నా. టెంపుల్కి అయితే రీచ్ అయినా. ఇప్పుడైతే లోపల వెళ్తున్నా. నా బ్యాగ్ అయితే లగేజ్ కౌంటర్కి ఇచ్చేసిన. ఫ్రీ సర్వీసే. టైం అయితే 4:30 అవుతుంది. అమ్మాయి ఎవ్వరు లేరు, నేనే ఫస్ట్ అని ఫాస్ట్గా అయితే వెళ్తున్నా. కానీ వెళ్ళేసరి చూడండి ఎంతమంది ఉన్నారో. 4:30కి ఓపెన్ అంట టెంపుల్ ఈవినింగ్. ఇప్పుడు నేను చెప్పులు పెట్టుకోవడానికి అయితే టోకెన్ తీసుకున్నా. 5 రూపీస్ పడింది కాస్ట్. వాళ్ళు ఒక సంచి లాంటి బ్యాగ్ ఇస్తారు, వాళ్ళ చెప్పులు పెట్టి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడైతే కాలు చేతులు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నా నేను. కాలు చేతులు అయితే కడుక్కున్నా. ఇప్పుడు డైరెక్ట్ టెంపుల్కి అయ్యా. మనం వెళ్ళేదైతే ఇదే రూట్, కానీ ఎగ్జిట్ అయితే వేరే రూట్ సపరేట్. ఇక్కడ ఒక 20 మినిట్స్ అయితే లైన్లో ఆపిల్లు. ఫస్ట్ మనకి నరసింహస్వామి వస్తాడు, వెంకటేశ్వర స్వామి వస్తాడు, హనుమానుడు వస్తాడు. ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నా.
పైకి అయితే రీచ్ అయినా. లోపల టెంపుల్ సూపర్ ఉంటుంది. ఫోన్స్ అలో లేదు కానీ నేనే కొన్ని క్లిప్స్ తీసిన, చూడండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా, మంచిగా అనిపించింది. ఇప్పుడైతే కిందికి వెళ్తుంటే అన్ని షాప్సే ఉంటాయి ఇక, చూడండి. ఇవి కూడా ఫొటోస్ వీడియోస్ ఏం తీయద్దంట, కానీ అది లేక నేను తీసుకుంటాను పోయినా. లాస్ట్కి ఒక అన్న చూసి చెప్పిండు. ఇదైతే మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎలా ఉంటామో అవి. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నా. అక్కడ టెంపుల్ హిస్టరీ ఉంది, చూడండి. ఇవి వేరే షాప్స్ ఇక. నేనైతే ఏదోటి తీసుకోవాలి మెమొరీ అని కొక్కి చైన్ అయితే తీసుకున్నా. ఇగో ఇదే తీసుకున్నా, 80 రూపీస్ అంట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, స్వీట్ హాట్ రెండు ఉన్నాయి. ఇక్కడ నుండి వ్యూ అయితే సూపర్ ఉంది. నేను ప్రసాదం తీసుకొని తినేసి కిందికైతే వచ్చేసిన. చెప్పులను బ్యాగ్ కలెక్ట్ చేసుకుందామని చెప్పులు అయితే తీసుకున్నా. ఇప్పుడు బ్యాగ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. బ్యాగ్ తీసుకున్నా, బయటకి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఈ టెంపుల్ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఫేమస్ అంట. ఇవన్నీ కాన్ తీసుకొని వెయిట్ చేస్తున్నా రైడ్ కోసం. ఇటు సడన్గా చూసరికి ఎవడో ఉన్నాడు అనుకున్నా కానీ ఉత్తి బొమ్మ అది. టెంపుల్కి అయితే రీచ్ అయినా, ఇప్పుడు లోపల వెళ్తున్నా. పైకి అయితే వచ్చిన ఎంట్రన్స్లోనే మనకు అమ్మవారు అయితే దర్శనం ఇస్తుంది, చూడండి ఎంత పెద్ద ఉందో. ఇదైతే టెంపుల్ హిస్టరీ. ఇప్పుడు హనుమాన్ దగ్గరికి అయితే వెళ్తున్నా. టెంపుల్ అయితే సూపర్ ఉంది. టెంపుల్ పక్కనే మాల్ కూడా ఉంది, సో మాల్కి అయితే వెళ్తున్నా ఇప్పుడు. మాల్ అయితే ఫుల్ పెద్ద ఉండే. ఇక ఆకలి అవుతుందని క్యాలిఫోర్నియా బరిటోతో వచ్చేసిన. మెక్సికన్ పన్నీర్ బరిటో అయితే చెప్పేసిన. 220 పడింది కాస్ట్. తినేసి బయటకి అయితే వచ్చేసిన. ఇప్పుడు నేను యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ పోవాలి. టైం అయితే 10 అవుతుంది. స్టేషన్కి అయితే రీచ్ అయినా. ఇక్కడ చూడండి, ఛార్జింగ్ పెడదామంటే ఇది ఒక్కటే ఉన్నది మొత్తం స్టేషన్లో. ఇట్లయితే కాదని పక్కన చిన్న హోటల్ ఉంటే ఆడైతే పెట్టుకున్నా. ఇంకా నాకు ట్రైన్కి హాఫ్ అన్ అవర్ ఉంది టైం. యా ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. నాది 3 పైన వచ్చింది సీటు. పైకి అయితే ఎక్కేసిన. ఇప్పుడైతే వండుకోవాలి, 1 అవుతుంది కావచ్చు టైం. సో గుడ్ నైట్. The next day.
గుడ్ మార్నింగ్ గైస్, టైం అయితే 4:30 అవుతుంది. ఒక ప్లేస్కి వచ్చిన నేను, అది ఏ ప్లేస్ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. సో అంటిల్ దెన్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.